అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 17వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు కథలిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క మనసుకు ఆనందాన్ని అందిస్తుంది. ఈరోజు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతూ ఉండటంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. రేపటి రోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ భాగం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా కనిపిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత అధికారులు మీ యొక్క పనితీరును ప్రశంసించే అవకాశం ఉంటుంది. కొందరికి పదోన్నతి లేదా అదనపు బాధ్యతల గురించి చర్చలు కూడా జరగవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం కూడా పడతాయి. అయితే మీ యొక్క రహస్య ప్రణాళికలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు రేపు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లాభాలను అందిస్తాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి సరైనటువంటి సూచనలు లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం ఒకసారి నిపుణుల సలహా తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో పరస్పర అవగాహనతో ముందుకు వెళితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఇంటి అవసరాల కోసం కొంత డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. అయినప్పటికీ డబ్బు పూర్తిగా పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు కూడా కలుగుతాయి. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీ యొక్క మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందవచ్చు. కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి రేపు అనుకూలమైనటువంటి మీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితంలో పరస్పర సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ముందుకు సాగుతారు. చదువుపై దృష్టి పెడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గురువుల సహాయం లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి ఏర్పడుతుంది. విదేశీ విద్య గురించి ప్రయత్నిస్తున్నటువంటి వారికి కొంత పురోగతి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ అలసట మరియు నిద్రలేమి సమస్యలు కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆహార విషయంలో జాగ్రత్తలను పాటించాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయటం చాలా మంచిది. రేపు మీకు అనుకోకుండా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ యొక్క పరిచయం యొక్క భవిష్యత్తులో జీవితానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం కూడా అందవచ్చు. ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా విజయవంతం అవుతాయి. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం లేదా పుణ్యక్షేత్ర దర్శనం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. మీరు చేసే చిన్న పుణ్య కార్యక్రమాలు కూడా మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. భగవంతునిపై విశ్వాసం మరింత బలపడుతుంది.
కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి కావడానికి అనుకూలమైనటువంటి సమయం దగ్గర పడుతుంది. మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ప్రతి విషయంలో ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. కోపం లేదా ఆవేశం వలన మంచి అవకాశాలు కోల్పోయే పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలి. రేపటి రోజు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. కష్టానికి తగినటువంటి ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు మీ యొక్క జీవితంలో మార్పులకు దారితీయవచ్చు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలలో సమతుల్యత పాటిస్తే మరింత విజయాన్ని సాధించగలుగుతారు. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా శనగలు పక్షులకు వేయటం వలన శని అనుగ్రహం ఏర్పడుతుంది. పేదవానికి ఆహారం లేదా వస్త్రదానం చేయడం ద్వారా పుణ్య ఫలితాలు పెరుగుతాయి. సాయంత్రం సమయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి దేవుణ్ణి స్మరించండి. ఇది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ యొక్క రాశి వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, అవకాశాలు మరియు శుభవార్తలను అందించే రోజుగా ఏర్పడుతుంది. మీ యొక్క లక్ష్యాల వైపు నమ్మకంతో ముందుకు సాగండి. ఈ యొక్క రాశి ఫలితాలు మీకు ఉపయోగపరంగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా కనిపిస్తాయి. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కృషి వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి విలువ కూడా ఇప్పుడు ఇతరులకు అర్థమవుతుంది. చాలా రోజులు